పార్టీ కూలిపోతుందని చెబుతున్నారనా? అందరూ అదే అనుకుంటున్నారు. కూల్చేస్తారా? మన అయ్యగారు ఊరుకుంటారా లేదా మనం ఊరుకుంటాం కదా? ఏం మాట్లాడుతున్నావు? అంత సులభంగా ఏ పనులు కావు. అయ్యగారు చూసుకుంటారు. అవును చూసుకుంటా. అంతే కదా? అమ్మాయిలు కూడా ఇంతసేపు తయారవ్వరా? మీ నాన్న ఎదురు చూస్తున్నారా? మా ఆయనకి చెప్పావు కదా. ఇందులో చెప్పడానికి ఏముందిరా? నీకన్నా బాగా ఆడేవాళ్ళు ఇంకెవరున్నారు? ఉదయాన్నే మావి ప్రశాంతంగా ఉంటారుగా. ఏయ్ ఇప్పుడు వెళ్ళి అడగచ్చుగా. ఏమే ఊరికే ఉండలేవా? ఎప్పుడు వాడిని గుచ్చుతూ ఉంటావు? రే నువ్వు రారా. పని చూడమ్మా. ఎప్పుడు ముసిగొలుపు. నీ బావ ఎలా ఉన్నాడే? అయ్యా పెద్ద అందగాడు తయారయ్యాడు. ఏంది వదులు వదలమని చెప్తున్నాను. పో. రారా. మా వెళ్ళు. తెలుస్తావు. చూస్తే ఏంటి తప్పు? మరీ ఎక్కువ చేయకు. పో. వెళ్ళొస్తానే. రాత్రి తొందరగా పడుకో. చిపా. నేను చూసుకుంటాలే, నువ్వు వచ్చేటప్పుడు మర్చిపోకుండా నాకు జీడి తీసుకొస్తాను. మన అబ్బాయి సంగతి మర్చిపోకు. భాగ్యం పెళ్లి చేసుకోమని ఒక్క మాట అన్నందుకు ఇట్టే ఒప్పేసుకున్నావే. అదేం లేదు డాడీ. ఎప్పుకో దించేసావు కదా. 6 వరకు టైం అయింది. బయలుదేరు. ఏంది బయలుదేరాలా? లోపల ఎంత ముఖ్యమైన మీటింగ్ జరుగుతోంది. వేటపులి తర్వాత ఎవరితో పోటీ పడతాడో నాకు తెలియద్దా? మరి ఇంతకన్నా పీకేదే ఉంది. రా డాడీ. ఏమయ్యా, మేము ఇంతమంది చచ్చాం కదా, మమ్మల్ని ఒక్క మాట అడగొచ్చుగా. ఇదేమన్నా కోపంలో తీసుకునే నిర్ణయమా? గెలిచిన వాళ్ళు నోళ్ళు అలాగే వేస్తాయి. రెచ్చగొట్టాలని చూస్తారు. వాళ్ళతో పాటు నువ్వు రెచ్చిపోతావా? నువ్వు చేసింది కొంచెం కూడా బాలే. సార్ పట్ట అంటే ఈయన గారి సొంతమా? ఏమనుకుంటున్నాడు ఈయన? నీ పాటికి నువ్వు అందరిలో నోరు జారేసి వచ్చావు. మెడ్రాస్ లో ఏ ఒక్క బాక్సులు ఆ వేటపుల్ని కొట్టలేడు. అసలు పరంపరలో వాడిని ఢీ కొట్టే మనగాడు ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓడిపోతే సారి పట్టా పరంపరకి ఇదే ఆఖరాటని గురువు గారు చెప్పినప్పటి నుంచే జనం తర్వాత ఎప్పుడు అని గలబా చేస్తున్నారు. మీకు ఆటగాళ్ళు లేకపోతే చెప్పు, పొరుగురు నుంచి పిలిపించి మీ చూస్తారో ఎక్కడ వస్తే నీకు అంత టక్క. మీరుండండి, కూర్చోరా. చూడుమూర్తి, నేను ఆవేశంలో మాట జారలేదు. మన పరంపర ఇంతే, మనమేమీ పీకలేమనుకుంటున్నారు. మన తల తాగడి పెడితేనే వాడు తల కొట్టగలం. అర్థమైందా? నువ్వు చెప్పేది నిజమే బావా. మెయిన్ బోర్డు ఆడాల్సినోడు, పైగా రీఫైట్ కి వెళ్తున్నాం. వీడు తట్టుకుని నిలబడగలడా అని. పులు లాంటి పిల్లకాయలు ఎంతమంది లేరు. ఎల్సన్ దింపి చూడు, దుమ్ము లేపేస్తాడు. నీకు తెలియదని కాదు. పెద్ద పెద్ద బాక్సర్లందరినీ పేరు తెలియని బచ్చగాళ్లే ఓడించి మూల కూర్చోబెట్టారు. మన దగ్గర ఉన్న అగ్రెసివ్ ఫెల్లో వీరానే అది నువ్వు చక్కగా చెప్పావు. నా మనసులో ఉన్నది అదే, మా బావ మనసులో ఉన్నది అదే. రంగనా నేరాకి పోటీ పడే సత్తా ఉంది. ఏమంటారాయా? అది రంగోడు కొడుక మజాక. వీరా, మీ నాన్న పంద్యాన్ని నువ్వే గెలవాలయ్యా. నేను కాకపోతే ఎవడు నటీడాన్ని కొట్టడానికి? దీనికోసమే కాచుకో అన్నాను. చుక్కలు చూపిస్తాను. ఓడిపోతే వేటపుల్లి మూతి పగలగొట్టేలా ఉన్నావే. ఇదిగో గురుగారు, మీరు చెప్పండి ఎవరనేది. నేను వెళ్ళి మిగతా పనులు చూసుకోవద్దు. నేనేమనుకుంటున్నానో అందరూ అదే అంటున్నారు. వీరా కొట్టే ఒక్క బౌలో పంచి తట్టుకోలేడా వేటపులి. వాడి ఆటలో అంత ఆక్రోశం ఉంది, కానీ ఆడలో నిదానమే లేదు. బాక్సింగ్ అనేది తపస్సు లాంటిది. వృత్తి మీద కన్నా బలం మీద ధ్యాస ఎక్కువైంది వీడికి. మరలా అందుకే నేను చెప్పేది ఏంటంటే, మన పరంపరలో ప్రస్తుతం వేటపులితో ఆడగల సరైన ఆటగాడు మన రాముడే. ఆటకేం తక్కువ. వాట్రంగా నీకు తెలియదా అయింది? వేటపులి మిషన్ వేగంలో దూసుకెళ్తున్నాడు. ఇలా పద్ధతిగా ఆడితే పని జరగదు. నువ్వు ఊరుకోవయ్యా. రంగా చెప్పిన చాలా బాగుంది. రాముడే సరైనోడు. ఏంది రాముడు? నేనుండగా మీరేట్రా మాట్లాడేది? వాళ్ళిద్దరి బాక్సింగ్ సరిగ్గా తెలిసిన వాళ్ళ గురువు గారిని కాబట్టి చెప్తున్నాను, రాముడే కరెక్ట్. గురుగారు,
మెయిన్ బోర్డు ఇంతకు ఎక్కిన వాళ్ళు వేటపులతో తలపడడం అంత తేలికైన విషయం కాదు. అయితే సరే గురుగారు, మీకోసం ఏర్పాటు చేస్తాను. ఫోటోకి పంపించండి, రెడీ చేస్తాను. వస్తాను. వస్తా. ఏ ఎందుకు ఇవన్నీ? నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను రాముడు. నువ్వు చేయగలవు. డాడీ ఆడు. ఫోటో పంపిస్తున్నాడా పోటీకి పంపిస్తున్నాడా? ఎంత కసున్నా సొంత కొడుకు పాల్గొంటానంటే ఆడిని కాదని 1 hour పట్ట రామని బరిలోకి దింపుతాడట. పట్టుకున్నట్టే వాళ్ళ అబ్బాయి చచ్చిపోతాడు భయపడట. చూడబ్బా చంద్ర, చిన్న పిల్లోడితో పోటీ పెట్టి నా విలువ తగ్గించద్దు. ఆడి స్టేజ్ మీద చేస్తే నా పూచి కాదు. ఇలాంటివి ఇంకెప్పుడు పెట్టకు. కోనా ఈ దెబ్బతో సారి పట్ట నాశనం నాశనం అయిపోతురా. బాబు రాము, అంతా మంచే జరుగుతుంది. మొట్టమొదటిసారి పెద్ద ఆట ఆడబోతున్నాం. మీ మావయ్య మునుస్వామి బతుకుంటే బాగుండేది. దండం పెట్టుకో. దీనికోసమే ఇన్నేళ్లుగా ఎదురు చూసింది. మున్సామన్న ఉన్నప్పుడు సార్పట్ట పరంపర మంచెత్తుల్లోనే ఉండేది. ఆయన పోయాక మనం దిక్కులేని వాళ్ళం అయిపోయాం. రే రాముడు, చేజార్చుకోకూడదురా. నీ వెనక నీ మా ఉన్నాడురా. నీకేం కావాలంటే అది అడుగు, కానీ గెలిచి చూపించాలా. సార్పట్ట పరంపరని మున్స్వామి మేనల్లుడు గెలిపించాడని చరిత్ర చెప్పుకోవాలి. తప్పకుండా చెప్తాను. పెట్టుకో. రే త్వరగా కానివ్వండిరా. ఈ ఏర్పాట్లన్నీ నీకోసమే. గెలుపు నీదే అవ్వాలా. బండెక్కు. పక్క కొడుకుని చూసావా కత్తిలా ఎలా దూసిపోతున్నాడు. మంచి పోజెట్టు. కనకచంగా పొడిచేలా ఉన్నాడు. భయపడ్డా. అంతే అంతే. చప్పట్లు కొట్టాను. సంకరించలా ఉన్నావు. గమనం. కొట్టానంట. కాడు పెట్టుకో. ఏందిరా ఈ ఆట? గాడు పెట్టుకోవట్లేదు, బ్లాక్ చేయట్లేదు, మొహం మీద గుద్దించుకుంటున్నావు. తిడుతున్నాడుగా బుద్ధి లేదు. గురువు నేనా నువ్వా? దెబ్బలు పడతాయి. గమనం లేకపోతే మనసు గురి ఏనే ఉండాలా. యాన్నో ఆలోచించకూడదు. గాడు పెట్టు. ఒకటి కొట్టమంటే పగిలిప్ప వేగంగా చెయ్యాట. మునీర్ గురుజీ ఏంట్రా ఆట? ఆ నెలమని చెప్పు. అని తీసిపో. ఈ పంచే రాలేదు. ప్రధానమంత్రి సర్వాధికారం ఎమర్జెన్సీ పేరిట ఇండియాని చిత్రహింసల పాలు చేస్తోంది. కానీ మన రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడి ప్రభుత్వం మనందరినీ కాపాడుతోంది. ప్రతిపక్షాన్ని ఎదిరించి ఒంటరి పోరాటం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు మన ప్రియతమ నాయకుడు. నటులు పాలిస్తారన్న భ్రమలో పడకుండా మనమంతా నమ్మకంతో ఆయన వెంటే ఉంటే అక్కడ ఎర్రకోట చెల్లా చెదురవుతుంది. ఇలాంటి పరిపాలన కొనసాగిస్తున్న ప్రధానమంత్రి రాజీనామా చేయి. రాజీనామా చేయి. కుమార్ పైకి లేపుకుంటా. తీసుకో. నన్ను నేర్పి. యాడ్రా వాడు? ఇంకా రాలేదండి. ఆలస్యం అవుతుందా? రోజు ఈ పాటికి వచ్చేస్తాడు గురుజీ. ఏంది వచ్చేది? చేతిని స్టిప్ గా నిలబెట్టరా. నిలబెట్టు. అంతే. చేతిని ముందుకు సాగదీరా. చేస్తూ ఉండు. వస్తాడా రాడా? ఏమనుకుంటాడు? ఏమైందో తెలియదు గురుజీ. సూర్యుని పంపడా. నువ్వెందుకు ఆపావు? ఏమొద్దు.
అర్థం కావట్లేదు. ఏం చేయాలి? బాధ్యత లేనట్టుంది. అందుకే ఆయన వద్దన్నాను. ఆయన నమ్ముకుంటే తలపోటు వస్తుందని. ఆడికి ఏంటి అంత పొలుపు? తమాషాగా ఉందా? రామా రామా ఇటెవరా? మునిరత్నం కొడుకే కదా. అవును, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందన్నా. అలాగా? వచ్చే నెల 12వ తారీఖు. సరే సరే సరే. రుచి మీ చేతుల మీదుగా తాళిస్తేనే నేను కడతా. వస్తాను రా, నేను రాకపోతే అట్టా. రా తీసుకో. అమ్మాయి ఏ ఊరు? సొంత అన్న కూతురే అన్నా. పెళ్ళైతే కాస్త కుదురుగా ఉంటాడని. ఉండాలి మరి, తప్పదుగా. నువ్వు పని చేస్తున్నావు హార్బర్. నిన్ను పర్మనెంట్ చేద్దాం అనుకున్నారు సమరా. నేను కూడా ఒక మాట చెప్పుంచా. ఇదిగో సమరా, ఈ పిల్లకాయలతో నువ్వు చేరి గొడవలకి కొట్లాడికి పోకుండా పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ హాయిగా ఉండాలి. అర్థమైందా? పాపం మీ అమ్మ చాలా కష్టాలు పడింది రా. మీరు రావాలి. నేను రాకపోతే అట్ట వస్తారా? మంచిదమ్మా, అందరూ తప్పకుండా రావాలన్నా. అందరూ వస్తాం. ఇటు సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలరా. కాలిపోతుంది ఇక్కడ. ఆట ఉందిరా ఆడికి. సర్రా వెళ్ళి ఒకసారి చూసొద్దాం. రాకపోతే వదిలేయండి గురుజీ. ఆడింటికి ఆడికి మనం ఎందుకు వెళ్ళాలా? ఓ నాకేగా తోలు తెరేది. నువ్వేనే ఉండరా, నేను వెళ్ళి ఆడి చెవులు పిండి తీసుకొస్తా. గురుజీ మీరు వెళ్ళండమ్మా. గురుజీ గురుజీ ఎక్కడ గురుజీ? నేను దింపేస్తాను. ఎక్కడ గురుజీ? నేను దింపేస్తాను. సరిపోని గురుజీ నువ్వు నా సైకిల్ మీద కూర్చొని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాక్సింగ్ అంటే నాకు నువ్వే గురుజీ. నీ ఫైటింగ్ ప్రతి ఒక్కటి నాకు గుర్తుందంటే నమ్ము. ఆ సింహాచలం నువ్వు ఇచ్చిన పంచ్ వల్ల 2వ రౌండ్ రక్తం కారిపోతుంటే ఏమైందో చూడడానికి నువ్వు కిందకెళ్ళావు గురుజీ. నీ మనసు బంగారం కదా. అప్పట్లో మెయిన్ బోర్డ్ ఫైనల్లో ఆ శేఖర్ గారిని నాకు చేసి పరేసి చేతిరిట్ట పెట్టి పోజ్ ఇచ్చావు. భలే స్టైల్ అది గురుజీ. నువ్వు గాని ఈ దేశాల్లో పుట్టుంటే మొహమ్మద్ అలీని ఎగరేసి మింగేసేవాడు తెలుసా. ఒట్టేసి చెప్తున్నా, మా అమ్మగారు నన్ను వదిలేసుంటే ఎప్పుడు నీతోనే ఉండేవాడిని. ఏం లేదు గురుజీ, వచ్చేసాం. అంతే అంతే. అలా కొట్టు కొట్టు. అలాగే కొట్టు. రాముడు ఏందిరా ఇదే? ఎవరు రైళ్ళంతా? రంగా రావయ్యా కూర్చో. ఏ మూర్తి, ఏం జరుగుతుంది ఇక్కడ? మిలిటరీ ఫైటర్ బెంగళూరు నుంచి వచ్చి కోచింగ్ ఇస్తున్నాడు. ఏదో 2 రోజులు అంతే. ఎందుకన్నా డొంక తిరుగుడు మాటలు? ప్రతిదీ ఈయనకి చెప్పే చేయాలా ఏంది? గురుగారు, రాముడికి మీరు నేర్పించేది నచ్చలేదని చెప్పాడు. అందుకే మిలిటరీ కోచింగ్ పిలిచి ప్రాక్టీస్ ఇప్పిస్తున్నా. లేదు గురుజీ, నీ ఆటతోనే మునీర్ అన్న స్టేజ్ ఎక్కాడు. కానీ పని జరగలే. నీ ఆట వేటపల్లి పట్టేశాడు గురుజీ. అందుకే కొంచెం కొత్తగా ఇలా నేను పాత పడిపోయాను. గురుగారు, ఉన్న మాట అంటే ఉలికెందుకంట? ఆపుతావా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు. ఎవర్రా నువ్వు? ఎవడరా నీ లోపలికి రానిచ్చిందే? నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. పోరా. పరంపర విషయంలో తలదూర్చావో కొడక నరికేస్తా. రాముడు మర్యాదగా మాట్లాడు. ఏంద్రా మర్యాద? నాగయ్య, పరంపర గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మూసుకొని ఓ మూల కూర్చో. నాకు మాట్లాడే హక్కు లేదా? ఆ రోజు తెల్లదొర జార్జితో అందరూ పోటీ పడ్డప్పుడు మా అన్నయ్య మునుస్వామి పరంపర కోసం స్టేజ్ మీద ఆడి ప్రాణాలు వదిలాడు. నే మాట్లాడకూడదా? మా అన్న చచ్చిపోతే సంతోషపడిన వర్గం రా మీరంతా. అది చాలదన్నట్టు మమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు గాలి మా వైపు వీస్తుంది. అందుకే మీ గురుగారు ఓర్చుకోలేకపోతున్నారు. బాగా ఆడేటువంటి అసరిగా లేదు, ఇసరిగా లేదని తొక్క తోలు కబుర్లు చెప్పి మా మేనల్ని కూడా సాగొట్టాలని చూస్తున్నారా? నాగయ్య, చరిత్రను మార్చాలని ప్రయత్నించుకో. నీ అన్నకు ఆ రోజు అలా జరిగిందని చెప్పి అదే జార్జి మీద మళ్ళీ ఫైట్ చేసి అదే రింగ్ లో కొట్టి పడేసినాడు మా గురూజీ. మాకు అన్ని చేసిన ఇప్పుడు నువ్వు కాసేపు ఆడుకుంటా ఉంటావా? గురూజీ నుండి ఎవడొద్దన్నాడు? నాకు నచ్చిన వాళ్ళు నేను పెట్టుకోకూడదా? ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకో. ఒక మాట అడిగి పెట్టుకొని ఉంటే బాగుండేది. ఇదిగో రంగా, వదిలే మనసులో ఏం పెట్టుకోవాక. ఇది నీ ఆట మాత్రమే కాదు, పరంపర ఆట. నీ పాటికి నువ్వు అందరి ముందు ఆ రోజు నోరు జారేసి వచ్చావు. ఇప్పుడు వీడు ఓడిపోతే అప్పుడు ఇంకా షార్పట్టా పరంపర అనేది ఉంటుందా? వాడు ఆడే ఆటలో ఏదన్నా తప్పులుంటే చెప్పు, సరి చేద్దాం. మనకేం కావాలి? పరంపర గెలవాలి, అంతే కదా. వచ్చి కూర్చొని చూడవయ్యా. నువ్వు ఆడరా, ఇదేం పడుచుకోమాక. గురుజీ గురుజీ ఆ గురుజీ మాట్లాడు. గురుజీ ఆ గురుజీ మోసలాడికి కోపం వచ్చినట్టుంది. మా బావేంటి, ఆయన ఆట ఏంటి? ఆయన కాలి గోటి కన్నా సరిపోతారా?
ఆడికి ఎంత బలుపు ఉంటే మా బావ దగ్గర నేర్చుకుని అంటాడు. పట్టు తెలిసి నీడేమో ఇదిగో పక్కన కూర్చోబెట్టారు. ఆటంటే అంత ఎకసెక్కాలుగా ఉందా? కన్న కొడుకునే మావయ్య ఆడటానికి వీల్లేదని చెప్పారు కదా, ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈయన బతికింతే. లక్ష్మి ఏంటి ఊరుకోవే, అగ్గిలో ఆజ్యం పోయాలని చూస్తున్నావేంటి? ఏందే మీ అమ్మ వేషాలు ఉన్నాయే? ఉన్న మాట అంటే ఉలికెందుకంట? మీ అబ్బాయి సత్తా ఏంటో నాకే తెలుసు. నా గురించి వదిలే. సింహం లాంటి మా నాన్నని అవమానించారు కదా, ఒక్కడే వదిలిపెట్టే సమస్య లేదు. స్పారింగ్ కోసం మన కాడికి రావాల్సిందేగా. వాళ్ళ సంగతి అప్పుడు చెప్తాను. ఈ మాటలన్నీ ఎందుకు? వాళ్ళ చెత్త కొట్టు మీ నాన్న ముందే. నా దెబ్బ ఎలా ఉంటుందో చూదు కానీ. రావుని చూసావుగా, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. రాత్రి బౌళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాడు. సమరా, నీకు విషయం తెలుసా? రోజు సత్య స్టూడియో వరకు పరిగెడతా ఉన్నాడు. సార్పట్ట పరంపర బాక్సర్స్ మధ్య జరిగే స్పేరింగ్ లో తన సత్తా చూపించాలనుకుంటున్నాడు. సుందాంబకాల్వ రఘుని మన కాశీమేడు తిలక్ నేను చిత్త కొట్టేసినాడు. తర్వాత రంగయ్యూరు శిష్యుడితో స్పేరింగ్ వస్తాడంట. వేళ రాముడే గెలిచాడనుకో, రంగయ్యూరు పరుగు పోతాదే. భరించగలవా నువ్వు? ఇలా చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ వేట పులతో నువ్వే తలపడ. నాన్న చూస్తున్నాడా? కొట్టిన తర్వాత ముందుకొచ్చే స్పారింగ్ వచ్చారట. మన వీర మీద ఎవరు నన్ను రమ్మన్నారా? ఇడికి ఏం శత్రుత్వం పెంచుతాం అనుకుంటారా? అనవసరమైన పనులన్నీ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరంతా? ఎందుకు బాగా ఆవేశపడతావు? వాళ్ళ చేసిన పనికి వేరే ఆయన కొట్టి పగిలిపోద్ది. అసలు వీరా గారికి ఆవేశం ఎక్కువ. రాముడికి ఏదైనా అయితే నేనేదో కావాలని పని చేశాను అనుకోరు. నాగా రాముడిని తీసుకుని బయలుదేరు. అల్లేడు రామాక పిలిచి అవమానిస్తున్నారా? కలికాలం అంటే ఇదే మరి. మేము చెప్పాల్సిన నువ్వే చెప్పేస్తున్నావు. ఆడడానికి వచ్చారా మాట్లాడడానికి వచ్చారా? ఆడండి. భయపడిపోతున్నాడు. చూడరా, నిన్ను రాముడు ఉత్కారేస్తాడని మీ అయ్యి భయపడిపోతున్నాడు. ఆయన మొహం అందరు కలిసి నన్ను అవమానిస్తున్నారా? నేను పెద్దగా అందరికి చేయలేస్తుందంటే పరుగు తీశారు కదరా. పెద్దరికమా కన్నీ మీరే చూసుకోండి. నేనందుకు పంపులోది జరగరా. వాళ్ళని దెబ్బ కొట్టకుండా మనం తోక ముంచుకోవడం ఎందుకని? ఇదంతా నీ వాళ్ళ గుంటున్నాయా? కాదు బావా, నా మాట విను. మనం ఏంటో చూపించుకుంటా వెళ్ళిపోతాం. రంగయ్యూరు శిష్యుడిగా అడుగుతున్నా, నాతో స్పారింగ్ చేసి గెలిచి చూపెట్రా. ఏంది ఎవరు శిష్యుడు? మామా బల్బు సార్ జోకర్ గాడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? లాగి పెట్టి అక్కడ కొడితే సమరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళండి వెళ్ళండి. ఇగో రాముడు, నువ్వు ఏం అందరు లోనికి వెళ్ళండి. కోటుగాడే కదరా నువ్వు, భయపడకుండా రారా. వచ్చి నాతో ఆడరా చూస్తారా? గురుజీకి తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. అయ్యయ్యా, వీడితో పోటీ ఏందన్నా? గ్లౌజ్ కూడా వేసుకోవడం పోరా. నీ కళ్ళల్లో భయం కనపడింది. అన్ని మూసుకొని తప్పే. రత్నం కొడుకు మన ముందు నోరెత్తకూడదు. పెద్ద మగాడు అనుకుంటున్నాడు. పిలిచి 2 పీకుళ్ళు పీకు. మామ కోసం చెయ్యి. పోరా. పోటీకి వస్తా అని ఒంటి చేతన పగలగొడతా పర్లేదా? రారా. రాముడితో ఫైట్ చేస్తున్నాడు. దాస్ మిమ్మల్ని పిలుచుకోమంటారు. సమరా ఆడేందుకు పోటీ పడ్డాం? రావుడు కొట్టు కొట్టు, పిల్లకాకి వీడు. కానీ కానీ సమరా, ఎంత చెప్పినా పట్టించుకోలేదు. కొట్టి పడేయమంటే కోలాటం ఆడతాం. 2 నిమిషాలు మామ అయిపోతే. ఏం చేస్తున్నారా మీరు?
రావుడు లేవరా రింగ్ లో రాకూడదు. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళు. రావుడు లేరా. వాళ్ళ ఆట అలా ఆడనివ్వండి అబ్బా. ఏంట్రా చూస్తున్నావు? లాగి పెట్టి కొట్టుకోడు పట్రా. అంతే ఇంకా ఆడతావా? చూడండి అబ్బా. రంగి ఊరు శిష్యుడిరా నేను. రారా ముందరికి ఏమైందో చూడండి రా. రావుడు ఓరా రావుడు ఇట్లా పగించి నామహం చూస్తావేంట్రా? త్వరగా లేపండి రా. లేపండి రావుడు లేపండి రావుడు. నాకు బాగా ఇష్టమైన బాక్సింగ్ నీకు ఇష్టం లేదనే ఇన్ని రోజులు ఆడకుండా ఉన్నా. గురూజీని అవమానించారమ్మా, అందుకే అమ్మా ఆడా. నేను చెప్పేది అర్థం కదా నీకు? ఎందుకు ఎప్పుడు ఇలాగే చేస్తావు? నేను చేసింది తప్పారా? నేను బతికుండగానే నన్ను శ్మశానంలో పాతేసి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగరా, కానీ నన్ను అమ్మ అని మాత్రం పిలవు. Why are you hurting yourself? Kevin, you frozen frog, do something, man. Hey, Samara, did you really do it, Ibaga? You really did it, man. దవడ పగిలిపోయిందటగా. ఎలా మ్యాన్? విన్నప్పుడు బుర్ర తిరిగిపోయింది. Wish I was there. Show me a hand, Ibaga. You found a path, man, Samara. You found a path. ఇక కళ్ళు మూసుకుని దూసుకెళ్ళిపోవడమే. ఇప్పుడు పట్టించుకోకు. మీ అమ్మ గురించి ఆలోచించుకో. ఓల్డ్ స్టోరీ, ఓల్డ్ మ్యాన్. అన్నిటికీ ఏడుస్తూనే ఉంటుంది. యూ హ్యావ్ టు డూ దిస్, యు బగా. నేనున్నా నీ వెనక. డాడ్ ఈస్ దేర్. నోరు మూసుకో డాడీ. కమ్ ఆన్ యు బగా. యూర్ అ బాక్సర్. Mama Dali, like me, huh? Hey, he's no more a child, huh? డాడీ, రంగయ్య గారు సమరాన్ని పిలుచుకురమ్మన్నారు. Hey, really? Hey. రా సమరా, ఇడియాప పరంపరతో పోటీ పడాలంట. Hey, what are you looking, child? రంగుడు పిలుస్తున్నాడు కదా. Come, let's go. Come. Hey, come, man. ఏంటి ఆలోచిస్తున్నావు? I'll see you, baby. Hey, Bhagam, I'll bring him safe, huh? Pony.
ఏంటి గురుగారు ఒక ఆటను సెట్ చేయడం అంటే అంత సులువా? ఏం మీకు తెలీదా ఏంటి? కార్పొరేషన్ లో డబ్బులు కట్టి ఫైర్ ఇంజిన్ లోకల్ పొలిటీషియన్ పర్మిషన్ లెటర్ తీసుకుని దాన్ని తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్ లో ఇచ్చి వాళ్ళతో 4 రోజులు సొల్లువాగుడు వాగి కాళ్ల వేళ పడి లోన్ తెచ్చుకుని ఆ తర్వాత మైదానానికి అద్దె కట్టి ఇరుపక్షాల ఆటగాళ్ళని సిద్ధం చేసి ఫోటోషూట్ లో ఫోటోలు తీయించి పాంప్లెట్లు వేయించి 10 మందికి తెలిసేలా పత్రాలు పంచి టికెట్లు అమ్మిన తర్వాత ఇప్పుడు ఆట మొదలై సమయానికి ఈ కుర్రాడు రామాన్ని కొట్టి 6 నెలలు లేవకుండా చేస్తే నేను వెళ్ళి ఏం పట్టుకోవాలి ఎవరు పట్టుకోవాలి? నోరుమీరా దీన్ని ఇప్పుడు సరిచేద్దామని వచ్చాం. నీకు కావాల్సిన డబ్బులేగా రే ఇదే ఇమ్మంటే ఇదిగా తీసుకో. రైట్రా నువ్వు కాదురా. ఏ సమరా రారా కమన్ స్టాండ్ యు గుడ్ బక్క. సింహాచలం వీడే సమరా. వేటపల్లితో తలపడమను. రాముడి కన్నా మంచి ఆటగాడే. ఏమంటావు? రంగా నీకేది భావ్యంగా ఉందా? ఏంటండి ఆయన మాట్లాడింది? అమ్మకి ఎలా చెప్పాలి? ఆట అంటే తెలియని ఎవడో అలా టపాకడ తీసుకొచ్చి పోటీ ఆడుతున్నావు. న్యాయమా ఇది? న్యాయమా అని రంగాలు అడుగుతావేంటి? అదే కనుకుంటే ఎవరిని ఒక మాట కూడా అడగకుండా ఏదో గాలికి గెలిచిన తీసుకొచ్చి ఆడిస్తా అంటాడా? మూసుకుని కూర్చోవాయా, తోడు సలహాలు ఇచ్చోడే. గమనండు, ఎవరు మాట్లాడకూడదు. ఇది నా ఆట, నేను అడుగుతున్నాను. సింహాచలం నన్ను నమ్మి ఒప్పుకో. ఆట అంటే ఏంటో చూపిస్తాను. ఆడి మీద నాకు గట్టి నమ్మకం ఉంది. ఇన్నాళ్ళుగా ఈ ఆటలో ఎదురులేని మగాడుగా నిల్చున్నాడు రంగా. ఈ రోజు చూడు మన ముందు ఎలా తలంచు కూర్చున్నాడు. అదిరా మనం అంటే. అను ఆ రామంగాడైనా 6 రౌండ్లు నిలబడి గట్టి పోటీస్తాడు కానీ వీడికి 1 రౌండే ఎక్కువ. వేసుకో ఆడపలే. పిల్ల బచ్చాగాడిని తీసుకొచ్చి ఏం పంచాయతీ గురించి ఇది? ఏంది ఇది? గురూజీ తప్పుగా అనుకోకండి గురూజీ, నేను ఆడట్లా. అంత పెద్ద మనిషి నమ్మకంతో వస్తే రాముడితో ఫైటింగ్ చేసినందుకే మా అమ్మ నేను తన కొడుకుని కాదనేసింది. పాపం గురూజీ అమ్మ. రంగా ఆగయా ఆగు. పోటుగాళ్ళకి వచ్చి ఏదో మాట్లాడేస్తావు, సరళగా జారుకుంటాం. మేము అందరం పిచ్చోళ్ళ కనపడుతున్నావా? సింహాచలం నేను ఇక్కడ రావడం తప్పే. అది తప్పేంటయ్యా? ఏం చేస్తున్నారు గురూజీ? నేను అడగకుండా మాట ఇవ్వడం తప్పే. నువ్వన్నది కూడా నిజమే. మీ అమ్మ చెప్పిన నడుచుకోపో. గురూజీ పోరా. నేను ఆడతాను గురూజీ. నేను ఆడతా. డాడీ ఆడతా. గో ఆన్ టెల్ దెం. ఏయ్ ఏందిరా అందరూ నా గురూజీని అవమానించాలని చూస్తున్నారా? ఏయ్ వెటపలే, నేను నీతో ఆడి గెలుస్తాను రా. ఏ రంగా ఏంటా ఇది? ఈ బొడ్డోని నమ్ముకొని ఆడంటావు ఏంటయ్యా? మీకు ఏమన్నా మతిపోయిందా? నిన్న పడ్డ వరసానికి మొలిసిన మొక్క మర్రి సెట్లాంటి మా యాడపులతో తలబడి నెక్కడమే ఏంటి? ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. సమరా దిగితే ఎవ్రీబడీస్ ఫేస్ కొడితే బొక్కల నుంచి పులుసు కడు. ఏంది డాడీ ఒక ఆటగాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు? స్టేజ్ ఎక్కి ఫుట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎదుటోడు ఒక గుద్దు గుద్దితే కళ్ళు బైర్లకు అమ్మకుండా రివర్స్ లాడి కొట్టిస్తాంగా. అలా ఇచ్చే సత్తా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు రింగ్ లో నిలబడగలిగాం. ఇప్పుడు ఇంకా వేసుకొచ్చి ఏంది ఎక్కసెక్కలు ఆడుతున్నారా? బాక్సింగ్ ఒకడికి ఎంత వచ్చు అనేది ఒక్క ఆటలో చెప్పొచ్చు. సరేలే గురూజీ, నువ్వు చెప్పినట్టు బానే ఆడుండొచ్చు. అప్పుడు మెయిన్ బోర్డు లో సరైన ఆటగాడిని ఓడించి తీసుకురా. ఆ తర్వాత ఆట పులతో ఆట నేనే సెట్ చేస్తా. సరైన ఆటగాడు అంటే నన్ను కొడితే సరిపోతుందా? ఏంట్రా పళ్ళికి ఇస్తారా? ఆడి చూడు, అమ్మో అని అలా 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. తీసుకురా, ఈడే ఉంటా. కోపంలో ఒప్పేసుకుంటే నీ గత అంతేనయ్యా? రంగా డాన్సింగ్ రోజు సత్తా ఏంటో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? వీడితో తలపడి 2వ రౌండ్ కూడా దాటాడు మీ వాడు. దాటితే రోసన్నతో 2 రౌండ్లు దాటడం కష్టమే కానీ 2 రౌండ్లు ఆటనే ముగించేస్తా. ఆడేదో 100 తోలతో మాట్లాడుతాడు, వదిలేరా. నో,
2 రౌండ్లే. రోజునే 2 రౌండ్లు ముగించేస్తావా? గురుగారు రోజుతో ఆడి 2 రౌండ్లు దాటమని చెప్పండి, అప్పుడు నేను పోటీ పడతా. ఎవ్వరు ఇంకా నోరు తెరవడానికి వీల్లేదు. సమరా రోజు 2 రౌండ్లు ఫినిష్ చేస్తాడు. వేటపులితో ఫైట్. వేటపులే సీన్ ద రింగ్ బాగా రింగా రింగా రోజు. వేటపులి మనకెందుకు రచ్చంతా? గొర్రె దానంతటదే వచ్చి తొడగొడుతుంది. బలిచ్చేస్తా. నీతో పోటీపడి 1 రౌండ్ కూడా గెలవలేడు. పిల్ల కాకాడు. నువ్వాడు రోజు డబ్బు గట్టిగా అడుగు. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోతున్నారు. అనుభవిస్తారు గురుజీ. మనకి చాలా రోజులుగా చేయి చెంచలాడుతుంటే చేప అదే వచ్చి వల్ల చిక్కింది. చంద్ర నేను రెడీ, కానీ 2 డబ్బు కావాలి. అలా అయితే ఒప్పుకుంటాను. చాలా ఖర్చులున్నాయి కదా. ఏంటంటే మొత్తానికి అందరూ ఒప్పందానికి వచ్చారు. ఇక రాజే నువ్వు మళ్ళీ బరిలోకి దిగితే జనాలు కేరింతలు కొడతారు. ఏం సింహాచలం, మేము ఇన్ని ఆటలు ఆడితే గానీ వేటపులు ఒప్పుకోడే. వేటపులే రోజును కొట్టేస్తాడు మా సమర. గురుగారు ఎదురు చూస్తూ ఉంటా వీడితో పందానికి.